తమకు మిత్రదేశం అంటూనే అనూహ్యంగా అక్కసు వెళ్లగక్కడం మొదలుపెట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఓవైపు మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతారు, మరొక వైపు భారత్ తమకు వ్యూహాత్మక దేశమని చెబుతారు. కానీ ట్రంప్ చేసే చేష్టలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. భారత్ పై ట్రంప్ అక్కసు వెళ్లగెక్కడం వెనుక అసలు కారణం వేరే ఉందట. ఇంతకు ట్రంప్ వ్యూహం ఏంటి? ట్రంప్ ఎందుకు భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు అంటే మసాలా డీల్ గురించేననే చర్చ తెరపైకి వచ్చింది. భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా అక్కసు వెళ్లగక్కడం వెనుక ఓ వ్యూహం దాగి ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే భారత ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని, భారత్ తమకు వ్యూహాత్మక మిత్రదేశమని తరచుగా చెప్పే ట్రంప్ ఒక్కసారిగా భారత్ పై అక్కసు వెళ్లగక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓవైపు పాక్తో స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకుంటూనే మరోవైపు భారత్ పై ప్రతీకార సుంకాలు విధించడం వెనుక ప్రధాన కారణం ఏంటనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతోంది. ఒకానొక దశలో యూరోపియన్ యూనియన్ను కూడా భారత్పై 100% సుంకాలు విధించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. దీంతో భారత్ అంటే ట్రంప్కు ఎందుకంత అక్కసు? రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ వైఖరి భారత్తో పాటు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రంప్ తొలుత చైనాతో సుంకాల యుద్ధం మొదలుపెట్టారు. అనతి కాలంలోనే భారత్పై ట్రంప్ అదనపు టారిఫ్లు విధించారు. భారత్పై అదనపు సుంకాలు విధించి ట్రంప్ మన దేశాన్ని బెదిరింపులకు గురిచేసే యత్నం చేశారు. కానీ ట్రంప్ బెదిరింపులకు భారత్ ఏమాత్రం భయపడలేదు. అంతేకాదు, చైనా రష్యాలతో స్నేహ సంబంధాలు బలోపేతం చేసే దిశగా భారత్ చర్యలను వేగవంతం చేసింది. దీంతో అప్పటి వరకు భారత్పై అక్కసు వెళ్లగక్కిన ట్రంప్ ఒక్కసారిగా తన స్వరం మార్చారు. వాస్తవానికి గతంలో అమెరికా ఇటువంటి వైఖరిని అనుసరించడాన్ని భారత్ చూసింది. ఓవైపు మిత్రదేశం అంటూనే మరోవైపు వెన్నుపోటు పడవడం అమెరికాకు కొత్తేమీ కాదు. భారత్ విషయంలో తీయటి కబుర్లు చెబుతూనే యూరప్ సమాఖ్యను ఉసిగొల్పుతున్నారు. వాస్తవానికి ట్రంప్ కార్యవర్గం ఇతర దేశాలతో పాటే భారత్తో కూడా వాణిజ్య చర్చలు ప్రారంభించింది. ఇరు దేశాల మధ్య ఎంతో సరళంగా వాణిజ్య చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనల కారణంగా సంక్లిష్టంగా మారాయి. యూరోపియన్ యూనియన్ను ఉసిగొల్పడం, భారత్తో చర్చలు జరుపుతారని చెప్పడం, టారిఫ్లను 50% పెంచడమే ట్రంప్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. భారత్ను మసాలా డీల్స్, మ్యూచువల్లీ అగ్రీడ్ సెటిల్మెంట్స్, అచీవ్డ్ త్రూ లివరేజ్డ్ ఆర్మ్ ట్విస్టింగ్ ట్రాప్లోకి నెట్టాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే నివేదికలు వెలువడ్డాయి. అంటే అధికార బలంతో పరస్పర అంగీకారంతో ఒప్పందాలు చేసుకునేలా ఒత్తిడి పెంచడం అన్నమాట. వీటిని చేసుకుంటే భారత్కు ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆయా నివేదికలు పేర్కొన్నాయి. కేవలం ట్రంప్ చేష్టలను తాత్కాలికంగా ఆపించేందుకే మన ఎగుమతిదారులను బలి చేయాల్సి ఉంటుందని, భవిష్యత్తులో వాషింగ్టన్ కుట్రలకు వారు మరింత తేలిగ్గా బాధితులవుతారని నివేదికలు హెచ్చరించాయి. ట్రంప్ కార్యవర్గం ముఖ్యంగా భారత్లో వ్యవసాయ రంగంలో వాటా కోసం తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతుందని ఇప్పటికే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జూలైలో ఓ నివేదిక విడుదల చేసింది. ట్రంప్ కార్యవర్గం ఆశిస్తున్న డీల్స్ రాజకీయంగా అస్థిరమైనవని, ఆర్థికంగా వినాశకరమైనవని ఆ నివేదిక వెల్లడించింది. వీటిని అంగీకరిస్తే కోలుకోలేని విధంగా నష్టపోవాల్సి ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ట్రంప్నకు బాగా ఇష్టమైన మసాలా డీల్స్ ఏకపక్షంగా ఉంటాయని హెచ్చరించింది. భాగస్వామ్య దేశాలు అమెరికా వస్తువులపై టారిఫ్లను తగ్గించేలా చేయడమే కాకుండా వాటికి ఎటువంటి రాయితీలు అందనీయనని పేర్కొంది. ఇంత చేసినా భవిష్యత్తులో తిరిగి టారిఫ్లు విధించరనే హామీ లేదని జీటీఆర్ఐ వెల్లడించింది. అసలు ఈ డీల్స్ దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా తాత్కాలిక రాజకీయ లక్ష్యం కోసమే ఉద్దేశించినవి అని పేర్కొంది. భారత్ ఒక్కటే కాదు, ట్రంప్ నుంచి ఇలాంటి బెదిరింపులు అందుకున్న దేశాలు డజన్ల సంఖ్యలో ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఇలాంటి మసాలా డీల్స్ను తప్పించుకోవాలంటే అమెరికా వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, ఔషధాలు, ఆటోమొబైల్ మార్కెట్లలో మన దేశ ఉత్పత్తులకు ఎంత అవకాశాలు దక్కుతున్నాయనే అంశంపై భారత్ తొలుత స్పష్టత తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత్పై టారిఫ్ల పెంపు ఇప్పటికే ఎగుమతులు, జీడీపీ అంచనాలపై ప్రభావం చూపించాయి. ఖచ్చితంగా భారత్తో చర్చలు జరిపే బృందం ప్రస్తుతం ఉన్న టారిఫ్ను వెనక్కి తీసుకునేటట్లు ఆచరణ సాధ్యమైన పరిష్కారాలు, బలమైన మార్కెట్ అనుమతులు సాధించేందుకు ఒత్తిడి పెంచాల్సి ఉంటుంది. లేకపోతే మనకు అందే ప్రతి రాయితీని ట్రంప్ ఒక్క పోస్టుతో దూరం చేసే ప్రమాదం ఉంది. భారత బృందం 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్యాన్ని $500 బిలియన్ చేర్చేలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అమెరికా చేపట్టిన నాన్ టారిఫ్ చర్యలను కూడా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే భారత్కు తీవ్ర నష్టం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారత్లోని వ్యవసాయ రంగంపై వాటా కోసం మసాలా డీల్స్ కోసమే ట్రంప్ భారత్పై టారిఫ్ల పేరుతో ఒత్తిడి తెచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే టారిఫ్ల ఒత్తిడికి తలగ్గకపోవడంతో భారత్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు తలెత్తాయి. భారత్ విషయంలో ట్రంప్ తన స్వరాన్ని తగ్గించడంతో ఆయన ప్లాన్ వెడిసి కొట్టిందనే చర్చ ఊపందుకుంది.